ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మద్యం లైసెన్స్ దారులకు మార్చి 20% పెంచాలని కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గం నందవరం మంజు వైన్స్ షాప్ నంబర్ 59 యజమాని మాచాని వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాచాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మద్యం షాపుల కొరకు లక్షలు పెట్టుబడి పెట్టమని మద్యం మార్జిన్ మాత్రం 14% ఇవ్వడంతో వ్యాపారస్తులు అప్పుల పాలవుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా మార్జిన్ 20% ఇవ్వాలని, మద్యం మార్జిన్ 20% లేకపోతే మద్యం వ్యాపారస్తులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం షాప్ లైసెన్స్ దారులకు మార్జిన్ 20% పెంచి మద్యం వ్యాపారస్తులను ఆదుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు పోయిన సంవత్సరం 10 నెలల్లోన లైసెన్స్ కోసం పిలిచారు సార్. పిలిచినప్పుడు ఆ టెండర్లో అంటే అప్లికేషన్ ఫారమ్స్లో వచ్చేసి 20% మార్జిన్ ఇస్తామని చెప్పి అన్నారు. ఈ మార్జిన్ ఇస్తామని చెప్పిన దానివల్ల దాదాపు మన రాష్ట్రంలో ఉండే 3000 షాపులకు గాను దాదాపు 1,00,000 కంటే పైన అప్లికేషన్స్ వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయంటే కేవలం 20% ఇస్తారనే ఉద్దేశంతోనే మేమంతా చేసినాము. కానీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నెలలోనే కేవలం 10% మాత్రం ఇచ్చినాడు సార్. 10% అంటే 10% వరకు మాకు గొంతు కోసినారు. దానివల్ల మేమేమైందంటే ప్రతి ఒక్క షాప్కి మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క షాప్కి దాదాపు 3,000 నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టం వచ్చింది సార్. ఇదంతా మేము ఎంతో గోడాడిన దానివల్ల మళ్ళీ 20% చేస్తారని చెప్పేసి మేము అనుకుంటే కేవలం 14% మాత్రం ఇచ్చినాడు సార్. ఈ 14% చేసినా కూడా మాకేం లాభాలు లేవు సార్. అసలు కొన్ని చోట్ల అయితే చాలామంది మన డిస్ట్రిక్ట్లోనే దగ్గర 10 షాపుల వరకు ఎత్తేసినారు సార్. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టి ఒక షాప్ కనీసం పెట్టుబడి పెట్టాలంటే 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనే కానీ ఈ షాప్ పెట్టడానికి రాదు. కొంతమంది గ్రూపులుగా ఉన్నోళ్ళు వాళ్ళంతా ఒకరికొకరు కొట్లాడుకొని ఎన్ని రకాలు చేసుకొని 10 షాపుల వరకు డ్రాప్ అయిపోయినారు. లాభం వస్తే ఎట్లుంటే ఎవరే కానీ డ్రాప్ అయ్యేదానికి ఉండదు. నా విషయానికి వస్తే కానీ నేనే దగ్గర 60 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను. 35 లక్షల రూపాయలు నాకు నష్టం ఉంది. ఈ 35 లక్షల రూపాయలు ఎట్లా తెలుసుకోవాలి కదా అర్థం కాకుండా నేను గోడాల్సి వస్తూ ఉంటే మళ్ళీ సపరేట్ మళ్ళీ మామూలు డ్రింక్ చేసేదానికి రూమ్ కోసం పర్మిట్ రూమ్ అని చెప్పేసి మళ్ళీ 9 లక్షల రూపాయలు ఒకటేసారి కట్టమని చెప్పి అన్నారు సార్. ఈ డబ్బులు మేము కట్టడానికి లేదు. ఈ 9 లక్షలు ఉంటే మా షాపులంతా బాగా నడుస్తాయి, స్టాక్ తెచ్చుకోవడానికి ఉంటుంది. నేను ఈరోజు 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నా దగ్గర ఈరోజు ఉంటే కేవలం 1,00,000 రూపాయల సరుకు మాత్రం ఉంది. ఈ 1,00,000 రూపాయల సరుకులోన ఎంతమందికి ఎట్లా కట్టాలా, జీతాలు ఎట్లా ఇవ్వాలా, మేము వడ్డీలు తీసుకున్న సార్ ఎట్లా ఇవ్వాలా. లాస్ట్ నేనేమనుకున్నా అంటే పోయిన నెలలో ఒకసారి విజయవాడలోన ప్రకాశం బ్యారేజ్లో పడి సావాలని చెప్పేసి నేను వెళ్ళిపోయినాను. ఆ రోజు కూడా తెలుగుదేశం ఆఫీస్లో పోయి మా వీళ్ళెవరు మా అసోసియేషన్ వాళ్ళకి కూడా నేను చెప్పినాను. కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు ఉండి పోవద్దు, నువ్వు ఒకవేళ నువ్వు చనిపోతా అన్నా కూడా మిమ్మల్ని మాత్రం వదులుతారు వాళ్ళు, నీకు కాబట్టి నీ కొడుకునే వీళ్ళు వేధిస్తారు, వద్దు చావు పరిష్కారం కాదు, నీకు సాధ్యమైనంత వరకు నువ్వు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతే కొంతవరకు నీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి అన్నందువల్ల నేను మళ్ళీ తిరిగి వచ్చినాను. ఇదే విషయం నేను 3-4 సార్లు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించినాను. ముఖ్యమంత్రి గారు అయితే దీనికి ఏం పెద్ద స్పందించలేదు. కానీ తిరిగి మళ్ళీ అవే వాటిని ఫార్వర్డ్ చేసి మన లోకేష్ బాబు పంపించినాను. ఆయన వచ్చేసి ఒకసారి దీంట్లో కేంద్ర కార్యాలయంలో ఒకసారి వస్తే మాట్లాడతామని చెప్పేసి వాళ్ళ పిఏ గారు నాకు మెసేజ్ పెట్టినారు సార్. ఎందుకంటే సార్ ఈ దీంట్లో నేను ఒక్కడే కాదు సార్, ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 4,000 షాపుల్లోన దగ్గర ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఒక 95% నష్టాల్లో ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు లక్షల్లోనే నష్టంలో ఉన్నారు. కానీ ₹1 లాభం తిన్న వాళ్ళు ఎవరు లేరు సార్. మేము ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఎవరైనా కానీ ₹1 లాభం వస్తాయనే ఉద్దేశంతో మేము ఆస్తులు వీటిని బంగారు అన్ని రకాలు కుదుపెట్టి మేము వ్యాపారం చేస్తే నా వరకు వస్తే నేను దగ్గర 7 కోట్ల రూపాయలు వ్యాపారం చేసినాను. స్టార్ట్ చేసినానంటే ఈ 7 కోట్ల వ్యాపారం చేస్తే నాకు ₹35 నష్టం అంటే మేము ఎట్లా చేయాలి? ఈరోజు మా కొడుకుల దగ్గర మా భార్యల దగ్గర మాకు ముఖం ఎత్తుకోవడానికి లేదు. బజార్లో మాకు మర్యాద అనేది పూర్తిపోయింది. మేము చావు బతుకులో ఉన్నాం. దయచేసి సార్ మీరు చెప్పిన దాని ప్రకారమే మాకు 20% మార్జిన్ ఇవ్వండి. మేము అంతకంటే కూడా ఒక 10% కూడా మేము అడగడం లేదు. అదేవిధంగా కొంతమందికి నెల కట్టలేకుండా ఒక్క రోజుకి ₹1,00,000 పెనాల్టీ వేసినారు. మళ్ళీ 10 రోజులు దాటితే 2 లక్షలు పెనాల్టీ వేసినారు. మళ్ళీ 10 రోజులు దాటితే 3 లక్షలు పెనాల్టీ వేసినారు. మళ్ళీ 10 రోజులు దాటితే అసలు లైసెన్స్ తీసేస్తున్నారు. ఒక్క రోజు ₹1,00,000 ఏ రకంగా మేము సంపాదిస్తాం? అదేవిధంగా చాలామంది నష్టపోయినారు, చాలామంది కష్టమైనారు. తర్వాత దీన్ని గొడవలు కూడా అయినాయి. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే సార్, ఇది మా ప్రభుత్వం అని మేము వేసినాం సార్. అందులో వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ 2024-26 సంబంధించిన ఈ టెండర్లోన
దాదాపు 70-20% వరకు మన తెలుగుదేశం కార్యకర్తలు కొత్త వాళ్ళు ఉన్నారు సార్. దీంట్లో కొత్త వాళ్ళు వేసినాము. అందుకనే మేమందరూ సర్వనాశనం అయిపోయాం. మా జీవితాలన్నీ ఈరోజు ఎడారి బతుకులు అయిపోయినాయి. దయచేసి మమ్మల్ని ఉద్ధరించండి సార్. మా సమస్యలు కొన్ని పట్టించుకోండి సార్. మమ్మల్ని బయటపడారు సార్. మేము ఆత్మహత్యలు చేసుకోకున్నట్లు మమ్మల్ని నిరోధించాలి సార్. మీరు చెప్పిన దాని ప్రకారమే మాకు 20% చేయండి సార్. అంతకంటే మాకు ₹1 కూడా ఇవ్వద్దు. మేము బెల్ట్లు పట్టుకుంటే మీరు ఈరోజే మమ్మల్ని మా లైసెన్స్ తీసేయండి. మేము అక్రమాలకు ఏమైనా పడిపడితే వెంటనే 1 నిమిషంలో మమ్మల్ని మా లైసెన్స్ రద్దు చేయండి. అంతేగాని మీరు చెప్పినవన్నీ మేము ఈరోజు శిరస వహిస్తున్నాము. మీరు ఈరోజు స్కాన్ చేయమంటే స్కాన్ చేస్తున్నాము. 10 గంటల వరకు పెట్టుకుంటే 10 గంటల వరకు పెట్టుకుంటున్నాం. 10 గంటలు తెరుచుకుంటే 10 గంటలు తెరుచుకుంటున్నాం. అర్ధరాత్రి పూట మేము ఒక లేడీ కానిస్టేబుల్ మేము 10 గంటలకి ఇక్కడ నుండి తీసుకుపోయి మేము అక్కడ వదలాలి. చూడండి ఎంతమందికి ఎన్ని రకాలు మీరు తిప్పలు పెడుతున్నారు. దయచేసి సార్ మేము అన్ని మీకు నమస్కారం చేసి చెప్పేది, ఎందుకంటే మా పార్టీ పెద్దగా, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మీరు మాకు తండ్రిగా మీకు చెప్తున్నాం సార్. మా గోడు వినండి, మాకు 20% ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి సార్. ఇప్పుడు మొన్న దాకా కొన్ని చోట్ల మళ్ళీ కొంతమంది సరెండర్ అయినారు. వాటి పిలిస్తే ఎవరైనా వచ్చినారు సార్. ఎవరు రాలేదు. ఎందుకంటే నష్టానికి ఎవరు వచ్చేవాళ్ళు ఉంటారు, ఎవరు వచ్చేవాళ్ళు లేరు. దయచేసి మాకు గోడు వినండి సార్. మాకు 20% ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి సార్.